తిలక్ వర్మ రీసెంట్ టైమ్స్ లో ఇండియా తరపున టీ20లో నిలకడగా రాణిస్తున్న ఏకైక ప్లేయర్. రీసెంట్ గా ఇండియా ఏషియా కప్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. నెంబర్ 3లో విరాట్ కోహ్లీ రిటైర్ అయి వెళ్లిపోయాక దాన్ని రీప్లేస్ చేస్తూ ఎలాంటి అనుమానాలు లేకుండా భరోసాని నమ్మకాన్ని కలిగించాడు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ కి ముందు గాయపడడంతో ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ తో పాటు ఫ్యాన్స్ కూడా షాక్ లో ఉన్నారు. గాయం చిన్నదా పెద్దదా అంటే టెస్టిక్యులర్ పెయిన్ వచ్చాక లోయర్ అబ్డామినల్ సర్జరీ అయితే చేయడం జరిగింది. దానికోసం ఖచ్చితంగా ఇంకో 3 లేదా 4 వారాలు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రెజెంట్ అయితే జనవరిలో న్యూజిలాండ్ తో జరిగే టీ20 సిరీస్ కి 100% మిస్ అవుతాడు. అది ఆడకపోయినా పెద్ద నష్టం లేదు, ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ కు ముందు ప్రాక్టీస్ లాంటిది. కానీ అతి ముఖ్యమైన టీ20 వరల్డ్ కప్ కి రికవరీ అవుతాడా లేదా అనేది అందరికీ అనుమానం. టీ20 వరల్డ్ కప్ ఆడుతాడా లేదా అనేది డౌట్ఫుల్ కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా రీప్లేస్మెంట్ కోసం వెతుకుతుంది ఇండియన్ టీం. రీప్లేస్మెంట్ కి చాలా ప్లేయర్స్ ఉన్నా నెంబర్ 3లో అంత కన్సిస్టెంట్ గా గేమ్ ని ఎండ్ వరకు తీసుకెళ్లి వికెట్లు పడితే ఇన్నింగ్స్ ని నిలబెడుతూ రన్స్ ఫ్లో ఆగకుండా ఒకవేళ మంచి స్టార్ట్ గనక దొరికితే దాన్ని కంటిన్యూ చేస్తూ అగ్రెసివ్ గా ఆడే ప్లేయర్ దొరకడం కష్టమే. మనకి ఉన్న బెస్ట్ ఆప్షన్స్ గనక చూసుకుంటే శ్రేయస్ అయ్యర్, అతనితో పాటు మరికొందరు ఉన్నారు. శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ ఉన్న నెంబర్ 3లో ఆడుతాడా లేదంటే జైస్వాల్ ని ఓపెనింగ్ లో పంపించి సంజు శాంసన్ ని నెంబర్ 3లో ఆడిస్తారేమో చూడాలి. వీటన్నిటికీ సమాధానం న్యూజిలాండ్ సిరీస్ లో తెలుస్తుంది. ఒకవేళ తిలక్ వర్మ రికవరీ అయ్యి ఫిట్ గా ఉంటే తనే ఫస్ట్ చాయిస్, ఎలాంటి రీప్లేస్మెంట్ అక్కర్లేదు. ఒకవేళ తిలక్ వర్మ ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేస్తే బాగుంటుంది అంటే ఇంజురీ నుండి రీసెంట్ గా రికవరీ అయ్యి ఆల్రెడీ ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయ్యి న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ఆడేందుకు రెడీ అవుతున్న శ్రేయస్ అయ్యరే బెస్ట్ ఆప్షన్. గిల్, జైస్వాల్ ని పరిగణలోకి తీసుకోరని అనుకుంటున్నాను. లెఫ్ట్ హ్యాండర్ రీప్లేస్మెంట్ అనుకుంటే పంత్ ని తీసుకుంటారా అంటే ప్రెజెంట్ పంత్ ని మన వాళ్ళు లెక్కల్లోకే తీసుకోవట్లేదు. సో హోప్ తిలక్ వర్మ వేగంగా రికవరీ అయ్యి టీ20 వరల్డ్ కప్ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.